సాయంత్రం సమయంలో ఈ చివరి రోజుల్లో మాకు నాయన అవకాశం ఇచ్చావు నాయన తండ్రి. గతించిన సంవత్సరం అంతట్లో కూడా తోడుగా ఉండి నీ బిడ్డలకి మాకు అందరికీ సహాయం దయచేసావు నాయన. ఈ సాయంత్రం సమయం ప్రభువా 2000 సంవత్సరాల క్రితం నాయన లోక రక్షకుడిగా నాయన నీ కుమారుడిని ఈ భూమి మీద పుట్టించినందుకై మా కొరకు నాయన మా పాపముల నిమిత్తం నాయన తండ్రి మమ్మల్ని కడగడానికి ఆయన నీ లోకంలోకి పంపించావు నాయన తండ్రి. నాయన ఆయన నిమిత్తం ప్రభువా తండ్రి ఈ క్రిస్మస్ దినం చేసుకుంటుండగా సహాయం దయచేయండి నాయన. మేము ఒట్టివారుగా వెళ్ళటం కాదు కానీ మా హృదయములో ద్వారాగానే మేము నాయన తండ్రి మీ రాజ్యానికి చేరే అవకాశం ఉంది కనుక ప్రభా మీ చిత్తం మా యందు నెరవేరినట్లుగా ప్రభా నాయన మీ కృప నీ కనికరం మా పట్ల ఉంచండి. వచ్చిన ప్రతి బిడ్డకి తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక నాయన అలాగే అందరికీ తోడుగా ఉండి నాయన ఇప్పుడు బిడ్డలు నాయన తండ్రి చిన్న బిడ్డలు నాయన తండ్రి కార్యక్రమం చేస్తుండగా నాయన నీ కార్యక్రమం నాయన అనుకూలంగాను నాయన మీ చిత్త ప్రకారం జరిగినట్లుగా సహాయం దయచేయండి. పాటల్లో నాయన వాక్య ప్రసంగం చెప్తుండగా ప్రభా మా హృదయాలు ఒట్టిగా కాకుండా ప్రభా నీ చిత్త ప్రకారంగా నాయన మేము అంగీకరించడానికి తండ్రి మా దినములు కొద్దిగా ఉన్నాయి కనుక మేము నాయన మేలుకొనటానికి మా దినముల్లో నాయన తండ్రి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ జీవితం నాయన ఇలా ముగించకపోతే ప్రభా నాయన మేము ఎట్టిపోతామో మాకే తెలియదు కనుక నాయన ఒక గమ్యము ఒక రాజ్యము ఉందని మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి మమ్మల్ని మేల్కొల్పి నాయన మా మనోనేత్రాలు తెరవమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా మరొకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందర్భం. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు వారి ఆచారాలను బట్టి సాంప్రదాయాలను బట్టి అనేక ఉత్సవాలను పండుగలను చేస్తూనే ఉంటారు. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఏకంగా కలిసి చేసుకునేటువంటి పండుగ దినం ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక వర్గానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు. ఇక ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నిర్వహించుకుందంటే ఆయన పుట్టుకతో మానవాళికి ఎంతో మేలు జరిగింది. ఆయన పుట్టుక ద్వారా మరణఛాయలోనూ మరణాంధకారంలో ఉన్నటువంటి వారికి జీవపు వెలుగు వచ్చింది. ఆయన పుట్టుక ద్వారా పాపములో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా విమోచన దయచేయబడి పరిశుద్ధులుగా ఉండేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి మానవ జీవితానికి మేలుకరమైనటువంటి సంగతి, ప్రపంచానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సంగతి అయినటువంటి క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని మరొకసారి మనం అందరము కూడా గ్రహించినట్లుగా దేవుడు మన వినికిడిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాడు. కాబట్టి వచ్చిన వారందరూ కూడా ఏకాగ్రతతో కూర్చోనండి. ఈ కార్యక్రమంలో మరి ప్రభు మనసును తెలిపేటువంటి పాటలు ఉంటాయి, చిన్నపిల్లల ద్వారా ప్రదర్శనలు ఉంటాయి, రక్షణకరమైనటువంటి దేవుని వాక్యం మీకు ప్రకటింపబడుతుంది. వీటన్నిటినీ కూడా మీరు చూసి ఆస్వాదించి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంలో మరి సండే స్కూల్ పిల్లలు వచ్చి కొన్ని పాటలు మనకు పాడి వినిపిస్తారు. సండే స్కూల్ పిల్లలు త్వరగా రండి. నా చిన్ని ఆత్మతో
చిన్నారి యేసుని చేరండి, చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి, బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి, చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లలు సంబరాలాడుచున్నారు, దూతలు పాటలు పాడుచున్నారు, గొల్లలు సంబరాలాడుచున్నారు. బోసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి, బోసి నవ్వులు చిందించుచు తొట్టెలో పరుండెను చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి, చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు, జ్ఞానులు చుక్క వెంట వచ్చి ఉన్నారు, విలువైన కానుకలు తెచ్చి ఉన్నారు. జనులందరినీ రక్షించుటకు దివి నుండి దిగినాడు చూడండి, జనులందరినీ రక్షించుటకు దివి నుండి దిగినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి, చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి, బెత్లెహేములో రక్షకునిగా మన కొరకు పుట్టినాడు చూడండి. చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి, చిన్న చిన్న పిల్లలు రండి, చిన్నారి యేసుని చేరండి. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది, ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది. లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది, లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది. జ్ఞానులకు సరి అయిన దారి చెప్పింది, జ్ఞానులకు సరి అయిన దారి చెప్పింది. బాలుడైన యేసురాజు చెంత చేసింది, బాలుడైన యేసురాజు చెంత చేసింది. ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది, వింత వింత కాంతులు పంచిపెట్టింది.
చక్కగా చిన్నపిల్లలు 3 పాటలు పాడారు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, క్రిస్మస్కి సంబంధించిన, అలాగే యేసు ప్రభువు యొక్క పుట్టుక గురించి, అలాగే ఆయన పుట్టుకకు ఏవేవి సూచనలు కనబడినవో అవన్నీ చెబుతా, ఎవరెవరు వెతుకుతా వెళ్ళారో అవన్నీ చక్కగా చెబుతా మరి పిల్లలు సత్య సువార్త గీతముల బుక్లోంచి 65వ కీర్తన పాడుతూ దేవుణ్ణి స్తుతిందాం. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప ఆనందము. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే, కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఆనందమానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరు, ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరు. గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని, గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు, నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు. నీ చిత్తము నెరవేర్చువారెల్లరూ ఆనందించెదరు సదా, నీ చిత్తము నెరవేర్చువారెల్లరూ ఆనందించెదరు
మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. పాటల పుస్తకం నుంచి 112వ నెంబర్ పాట పాడుకుందాం. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుము, నిత్యము కీర్తింతుము. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుము, నిత్యము కీర్తింతుము. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువారక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించి. కలువరి సిలువారక్తముతో నీ బంధన స్థిరపరచి పాపము క్షమించి. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుము, నిత్యము కీర్తింతుము. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయమునిచ్చెదవు, విజయమునిచ్చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతుము, నిత్యము కీర్తింతుము. నీవు వాత్సల్యము నాపై నూతనముగా నుండును, నూతనముగా నుండును. నీవు వాత్సల్యము నాపై నూతనముగా నుండును, నూతనముగా నుండును. నీవు విశ్వాస్యతగా పాదై మారమిదై ఉండును,
నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును దూరాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా దూరాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నమ్మకమయ్యున్న నా ప్రభువ నన్ను కాచెదవు నన్ను కాచెదవు నమ్మకమయ్యున్న నా ప్రభువ నన్ను కాచెదవు నన్ను కాచెదవు యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమామకుటము నీచడి ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను మహిమామకుటము నీచడి ప్రభునకు హల్లెలూయా పాడెదను హల్లెలూయా పాడెదను యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును నిత్యము కీర్తింతును ఇలా చేసాడేంటి, నేను లావుగా ఉన్నానేంటి, దేవుడు నన్ను ఇలా చేసాడేంటి అని ఇప్పటి వరకు ఎవరైనా మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా పిల్లలు చేసే యాక్షన్ సాంగ్ చూసి ఇక మీరు ఎప్పుడు జీవితంలో ఫీల్ అవ్వరు. ఒక దేవుడు మనల్ని ఎంత చక్కగా చేశాడో, ఎంత అందంగా చేశాడో వారు యాక్షన్ సాంగ్ ద్వారా మీకు చూపించబోతున్నారు. మీరందరూ కూడా చక్కగా మా పిల్లలు చేసే యాక్షన్ సాంగ్ను చూడాలని కోరుతున్నాను. నేను
వేటాడెదను నేనొక కుందేలునైతే కుప్పిగంతులేస్తూ ఎగిరెదను నేనొక తాబేలునైతే నెమ్మదిగా నడిచెదను దేవుడు నన్ను తన రూపులో చేసెను నేను పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నేను పొట్టిగా ఉన్నా పొడుగుగా ఉన్నా సన్నగా ఉన్నా లావుగా ఉన్నా దేవుడు నన్ను అందంగా సృష్టించెను నాకు నోరిచ్చాడు మనసుని చుట్టకు కన్నులిచ్చాడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు Come on, let's sing again. నాకు నోరిచ్చాడు మనసుని చుట్టకు కన్నులిచ్చాడు అన్ని చూచుటకు చక్కని దేహం నాకు ఇచ్చాడు అడగకుండానే చప్పట్లు కొట్టారంటే మా పిల్లలు బాగా అయినా చేసి ఉండాలి, మీకు బాగా చాలా బాగా అయినా నచ్చి ఉండాలి. సరే, మీరు చాలా క్రిస్మస్ కార్యక్రమాలకి వెళ్ళుంటారు. అయితే మీకు ఏ క్రిస్మస్ కార్యక్రమంలో ఇవ్వని పదార్థం మా వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉంచారు, కాచి వేడి వేడిగా ఉంది. మీరు ఏ క్రిస్మస్ కార్యక్రమంలో అయినా బిర్యానీ పెట్టుంటారు, చికెన్ పెట్టుంటారు, కేక్ పెట్టుంటారు, బిస్కెట్లు పెట్టుంటారు, అలాగే చాక్లెట్లు పెట్టుంటారు. అయితే ఇప్పుడు మీ చేత మా పిల్లలు వేడి వేడిగా పాలు తాగించబోతున్నారు. చక్కగా మా పిల్లలతో పాటు మీరు కూడా పాలు తాగుతారు. కానీ పాలు
పాలు అందకపోతే ఒకసారి చేతులు ఎత్తండి. మేము గ్లాస్తో వేడివేడిగా కాచి పంపిస్తాం. ఆ పాలు ఎక్కడో కాదు, బైబిల్ గ్రంథంలోంచి మీకు తీసి పంపిస్తాం. సరే, మీరు అందరూ త్రాగారని మరి బలవంతులు అవుతారని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకొక పాట, ఇంకొక యాక్షన్ సాంగ్ వేస్తారు. మనం ఈ భూమి మీద పుట్టింది దేన్ని జయించుటకో మనకైతే తెలియదు, కానీ దేవుడు చెప్పినట్టు బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఒక నోట స్తోత్రము ద్వారా ఒక రక్షణ స్థాపిస్తానన్నాడు అన్నట్టుగా ఇప్పుడు పిల్లలు మనం అసలు ఎందుకు జన్మించాం, దేన్ని జయించుటకు జన్మించాం అనే ఒక యాక్షన్ సాంగ్ వేస్తారు. మీరందరూ కూడా మరలా పిల్లల్ని అలాగే చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. జన్మించాను జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. జన్మించాను నేను జన్మించాను, జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. ఓపికతో జయించడం, ధైర్యముతో జయించడం, ప్రేమతో జయించడం, విశ్వాసముతో మేము జయించడం. ఓపికతో జయించడం, ధైర్యముతో జయించడం, ప్రేమతో జయించడం, విశ్వాసముతో మేము జయించడం. జన్మించాను నేను జన్మించాను, జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. ఎన్నో ఎదురైనా యోసేపు వలె మేము జయించడం. భయము వణుకు కలిగిన గిద్యోను వలె మేము జయించడం. శోధనలెన్నో ఎదురైనా యోసేపు వలె మేము జయించడం. భయము వణుకు కలిగిన గిద్యోను వలె మేము జయించడం. ఓపికతో జయించడం, ధైర్యముతో జయించడం, ప్రేమతో జయించడం, విశ్వాసముతో మేము జయించడం. ఓపికతో జయించడం, ధైర్యముతో జయించడం, ప్రేమతో జయించడం, విశ్వాసముతో మేము జయించడం. జన్మించాను నేను జన్మించాను, జయించుటకు నేను జన్మించాను. జన్మించావు నీవు జన్మించావు, జయించుటకు నీవు జన్మించావు. ఇబ్బందులెన్నో ఎదురైనా దావీదు వలె మేము జయించెదం. పాపములో మేము జీవించిన యేసులో మేము జయించెదం. ఇబ్బందులెన్నో ఎదురైనా దావీదు వలె మేము జయించెదం. పాపములో మేము జీవించిన యేసులో మేము జయించెదం. ఓపికతో జయించెదం, ధైర్యముతో జయించెదం, ప్రేమతో జయించెదం,
విశ్వాసముతో మేము జయించెదం ఓపికతో జయించెదం ధైర్యముతో జయించెదం ప్రేమతో జయించెదం విశ్వాసముతో మేము జయించెదం జన్మించాను నేను జన్మించాను జయించుటకు నేను జన్మించాను జన్మించాను నీవు జన్మించావు జయించుటకు నీవు జన్మించావు కూడా చక్కగా అడగకుండా చప్పట్లు కొట్టినందుకే ఒకసారి మీరు అందరూ దిగిపోయి మళ్ళీ వాక్యానికి ఒక్కొక్కరు రండి పిలిచినప్పుడు. సరే, ఇంతగా మనం ఎందుకు జన్మించామని చెప్పారు పిల్లలు? ఎందుకు? జయించుటకు. కాబట్టి ఎప్పుడు మనకి మన జీవితంలో మరి ఎటువంటి సమస్యలు శోధనలు ఎదురైనా ప్రభువు మనకు తోడుంటే మనం దేనినైనా జయిస్తాం. మరి చక్కగా 3 పాటలతో మరి వారికి ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో మరి 3 పాటలు యాక్షన్ సాంగ్స్ చేసి చూపించారు. కాబట్టి వారికి మరొకసారి ఎంకరేజ్మెంట్గా మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చి వాక్యాలు మనకి చెప్తారు. అందరికీ వందనాలండి. నా పేరు చేస్తున్నాను. నేను కాపా సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే వాక్యం మొదటి ఒకటో పాపలో రక్షించుటకు క్రీస్తులాకంగా వచ్చినందుకు అన్నారు. వందనాలండి. నా పేరు సహనా. నేను కాపవారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పాను ప్రస్తుత కార్యంలో 16వ అధ్యాయం 31 వచ్చిన ప్రభువే నా యేసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటి వారిని రక్షణ పొందుదురా. అందరికీ వందనండి. అందరికీ వందనాలంటే నా పేరు ప్రిన్సీ. నేను కాపవారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీ చిటుకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు చెర్రీ. నేను కాపర్ సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం యోహాను సువార్త 14:7 వచనములు. యేసును నేనే మార్గం సత్యము జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు. నన్ను ఎరుగుంటే నా తండ్రిని ఎరుగుందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. చూచున్నారని మీకు చెప్పిన అందరికీ వందనాలు. అందరికీ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడను, దీనమనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలేనిగా నా కాడి సులువుగాను, నా భారం తేలిగ్గాను ఉన్నవి. అందరికీ వందనాలు. అందరికీ వందన. నా పేరు అమలు. ఇంకా అపవారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం కీర్తన 90వ అధ్యాయం 1-3 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతాలను పుట్టకముంపు, భూమి లోకం పుట్టకముంపు యుగములో నీవే దేవుడు. నీవు మనుషులను మంటి మార్చి ఉన్నావు. నరులారా తిరిగి రమ్మని నీవు సెలవిచ్చుచున్నావు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు కీర్తివర్ధన్. నేను కాపవారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలని. నా పేరు శశాంక్. నేను కాపారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మనమేదే నమ్మవారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారందరూ ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి మోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తెచ్చిపడుచున్నారు. అందరికీ వందనాలు.
అందరికీ వందనాలు. నా పేరు అభిషేక్. నేను కాపవరం సండే స్కూల్ విద్యార్థి. నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 మరియు 16. తన్ను ఎందరైతే అంగీకరించారో వారందరికీ, తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టినవారు కానీ రక్తం వలనను శరీర వలనను మనుషేష వలనను పుట్టినవారు కారు. ఆయన పరిపూర్ణలో నుండి మనమందరము కృపా వెంబడి కృపను పొందితిమి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు నిక్షణ్ కుమార్. నేను కాపారం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే వాక్యం పిలిపిలి గ్రంథము 2వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు. క్రీస్తు కలిగిన ఈ మనుషును మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపమును ధరించుకుని కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని వాడై ఉండి తను తాను రిత్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఉండి తను తాను తగ్గించుకొనెను. అందరికీ వందనాలు. చక్కగా చిన్నపిల్లలు వాక్యం చెప్పారు. అలాగే ఈ ప్రపంచానికి రాజు ఎవరు అని ఒక చక్కని యాక్షన్ సాంగ్తో పిల్లలందరూ మరి మీకు మరొక యాక్షన్ సాంగ్ చేయాలని చూపించాలని ఆశపడుతున్నారు. కాబట్టి మీ అందరూ చూసి మరి చప్పట్లతో వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఎవరి ప్లేస్లో राजाओं का राजा कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तू करो जय जयकार, तू करो जय जयकार, तू करो जय जयकार, तू करो जय जयकार। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है। शैतान डरता है यीशु के नाम से, शैतान डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। क्रूस को उठाया है, मौत को हराया है, क्रूस को उठाया है, मौत को हराया है। अनुग्रह से
ఈ ప్రపంచానికి రాజు ఎవరు? ఈ ప్రపంచానికి దేవుడు ఎవరు? 2 ముక్కలు నాకు అర్థమైనాయి. సరే, ఓకే, చక్కని యాక్షన్ సాంగ్ చేసి చూపించారు. ఇప్పుడు పెద్ద పిల్లలు వచ్చి మనకి వాక్యాలు తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగులోని అలాగే ఇంగ్లీష్లోని దేవుని వాక్యాలు చెప్తారు. నేను కాపర్ సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14-16 వచనాలు. Praise the Lord. My name is Isaac. I am student of Kapar Sunday School student. I am tell about Proverbs chapter 3 verse 14, 15, 16. వెన్ను సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంగా సంపాదించడం జ్ఞానము నింత మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఎడమ చేతిలో దీర్ఘాయు ఉండు, నీ కుడి చేతిలో ధనవంతులు ఉండు. అందరికీ వందనాలు. From the for the gain from her is better than gain from silver, and her is profit better than gold. She is more precious than jewels, and desire you nothing you desire you can compare with her. Long life is in her right hand, and in her left hand are riches and honor. All of you praise the Lord. అందరికీ వందనములండి. నా పేరు ప్రగతి. నేను కాపురం సండే స్కూల్ విద్యార్థిని. కాపురం సండే స్కూల్ స్టూడెంట్ ఆఫ్ కాపురం సండే స్కూల్. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనము. తన తల్లికి కీడు చేయవాడు తండ్రిని తరిమివేయవాడు, అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. Proverbs 19 chapter 26 verses. He is mistress his father or his mother is a son who causes shame and bringing reproach. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనము. తన తండ్రినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును. Proverbs 20 chapter 20 verses. He who mistreats father or his mother, his lamp will be put on deep darkness. అందరికీ వందనాలండి. Praise the Lord everyone. పేర్లతో నేను కాపురం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జరుగు మేలులు. Praise the Lord everyone. My name is Satvika. I am from Kapavaram Sunday School. I tell about rewards for fear of Lord. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనము. The fear of Lord is beginning of knowledge. Proverbs chapter 1 verse 7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును సహించుకొనుటి. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనము. The fear of Lord is hated of evil. Proverbs chapter 8 verse 13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనము. The fear of Lord is beginning of wisdom. Proverbs chapter 9 verse 10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనము. The fear of Lord is prolongs of life. Proverbs chapter 10 verse 27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించెను. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనము. The fear of Lord is one has strong confidence. Proverbs chapter 14 verse 26. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. సామెతలు 14వ అధ్యాయం 27వ వచనము. The fear of Lord is fountain of life. Proverbs chapter 14 verse 27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసనమునకు సాధనము. సామెతలు 15వ అధ్యాయం 33వ వచనము. The fear of Lord is instructions of wisdom. Proverbs chapter 15 verse 33. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన సాధనము. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనము. The fear of Lord is leads of life. Proverbs chapter 19 verse 23. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. The fear of Lord is reward for humility. Proverbs chapter 22 verse 4. అందరికీ వందనాలండి. Praise Lord. ఇప్పటి వరకు చక్కగా పెద్ద పిల్లలు తెలుగులోని అలాగే ఇంగ్లీష్లోని చక్కగా దేవుని వాక్యాలు మనకి వినిపించారు. అలాగే ప్రభువుని గూర్చి చక్కగా పాత నిబంధనలో ఎలా వ్రాయబడింది, అది కొత్త నిబంధనలో ఎలా నెరవేరింది అనే ప్రవచనాలు చెప్తారు. అందరికీ వందనాలండి. నా పేరు సాత్విక. నేను చెప్పబోయే అంశం ప్రవచనాలు వాటి నెరవేర్పు. Praise the Lord everyone. My name is Pragati. I am a student of Kapavaram Sunday School. I'm topic is about prophecies and fulfills. ప్రవచనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన చూపును ఆలకించుడి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. Prophecy. Isaiah 7th chapter 14th verses. She will bear, therefore the Lord himself will give you a sign. Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel.
నెరవేర్పు మత్తయి సువార్త 1:21-23 ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు అర్థము భాషాంతరమున దేవుడు మీకు తోడని అర్థము. అందరికీ ఉన్నారు. నెరవేర్పు ఫుల్ఫిల్ Matthew 1st chapter 21-23 verses. She will bear a son, and you shall call his name Jesus. He will save his people from their sins. All this to fulfill what the God spoken by the prophet. Behold, the virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. Praise the Lord, everyone. అందరికీ వందనాలండి. నా పేరు వెంజల్ తస్విత. నేను కాపురం సండే స్కూల్ విద్యార్థిని. నేను చెప్పబోయే అంశం నెరవేర్పు ప్రవచనాలు, వాటి నెరవేర్పులు. Praise the Lord, everyone. My name is Lata. I'm student of Kaparan Sunday School. My topic about prophecy and fulfill. ప్రవచనం ఇర్మియా 31:15 యెహోవా ఇలా సెలవిచ్చి ఉన్నాడు, ఆలకించుడు, రామాలోని అంగలార్పు మహారోధులని విడచున్నది. రాహేలు తన పిల్లలు గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేని అందున ఆమె ఓదార్పు పలనందుకున్నది. Jeremiah 31 chapter 15 verses. Thus says the Lord, a voice was heard in Ramah, lamentation and bitter weeping, Rahel weeping for her children, refusing to be comforted for her children because they are no more. సామెతలు 2:16 ఆ జ్ఞానులను అపహరించరని ఏ రోజు గ్రహించి తన ఆగ్రహము తెచ్చుకొని బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానము వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములో ఉన్న సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు మగపిల్లలందరినీ వధించెను. Matthew chapter 2 verses 16. Then Herod, when he saw that he was decided by the wise men, was exceedingly angry, and he sent forth and put to death in all male children who were in Bethlehem in all districts from 2 years old and under, according to the time which he had determined from the wise men. అందరికీ వందనాలు. Praise the Lord, everyone. ఈ ఇంగ్లీష్ ప్రవచనాలు, ఇంగ్లీష్ వాక్యాలు నాకైతే రాదు, కానీ పిల్లలు పాపం వాళ్ళ చదువును బట్టి వాళ్ళే నేర్చుకున్నారు. సరే, చక్కగా తెలుగు ఇంగ్లీష్ వాక్యాలు చెప్పి ప్రవచనాలు చెప్పిన పిల్లలకి ప్రభునామంలో మనం వందనాలు చెల్లించుకుంటూ మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి చక్కగా ఒక చిన్న స్కిట్ వేసి చూపిస్తారు. రాంబాబు చెప్పండి గారు. తోటకు ముంతేద్దామన్నాడు, వెళ్దాం. నండి గారు వెళ్దాం. బండి పడితే రాయల్ ఫీల్ ఎలా చూసావా? బండి చాలా బాగుంది. ఎక్కడ రాంబాబు? రాంబాబు ఇంకెక్కడ ఉన్నారేంటి పనులు? ఎక్కడ ఉన్నారండి పమ్మల్లా? వీళ్ళు కూడా పంపిద్దామా? పంపించేద్దామండి. వీళ్ళు కూడా పంపించే. మీ పని చేయమేనా? మీరు కూడా దర్శకులు పని చేయండి వాళ్ళతో పాటు. రాంబాబు నేను మనం తీసుకుంటానండి. ఎక్కడ రాంబాబు? ఎక్కనండి. రాంబాబు వీళ్ళు గేమ్ తీసుకోండి, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సరే అండి. రాంబాబు గారు టైం ఎంత అయిందిరా? 4:30 అయిందండి. సార్ మన రాజతోట దగ్గరికి వెళ్తున్నాడు. అన్నయ్య గారు వెళ్దాం సార్. రాంబాబు వీళ్ళు ఇంకెక్కడ ముగ్గురు ఉన్నారండి? పని దొరకలేటన్నాను పాపం. రాంబాబు చెప్పండి. ముగ్గురు కూడా పంపించే పనికి. పంపించేద్దామండి. పంపించు. మీరు కూడా పని చేయండి అమ్మా. మీరు అవి ప్యాకింగ్ చేసుకోండి. ద్రాక్ష పళ్ళు కోయలేరు కానీ ప్యాకింగ్ చేసుకోండి. రాంబాబు చెప్పండి. ఏమైందండి? 6 అయిపోయిందండి. పనులందరం క్యాబ్ తీసుకొచ్చే. సరే అండి.
మీరందరూ రండి, అయ్యే డబ్బులు ఇస్తారంట. రాంబాబు చెప్పండి అయ్యారు. డబ్బులు ఇచ్చారా? సరే అండి. ఇది ఎక్కడ నాయనయ్య గారు? మేమేమో 9ంటికి వచ్చాం, కొంతమంది ఏమో 12:30కి వచ్చారు, కొంతమంది ఏమో 4:30కి వచ్చారు. అందరికీ ఒకే జీతం ఇచ్చారు అయ్య గారు. ఇది ఎక్కడ నాయనయ్య గారు? ఇస్తానని చెప్పారు అయ్య గారు. ఈ డబ్బులు మీకు ఇచ్చేయను కదా? ఇచ్చేసారు. మీకు అన్యాయం చేయనా? చేయలేదు అయ్య గారు. వెళ్ళండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 20 అధ్యాయము 1 నుంచి 16 వచనాల ఆధారంగా ఈ నేడు మీ కళ్ళ ముందు ప్రదర్శింపబడిన ఈ ప్రదర్శన బైబిల్ గ్రంథంలోని యేసు చెప్పిన ఉపమానములలో ఒక్కటి. ఇందులో తోట యజమానుడు దేవుణ్ణి సూచిస్తుంటే కూలివారు భూమి మీద మనుషులను వారి పనికి పిలువబడిన సమయములు, వారి ఆయుష్కాలాన్ని, వారికి ఇచ్చే జీతం, పరలోకాన్ని సూచిస్తుంది. ఉపమానంలో చెప్పబడిన విధముగా పరలోకమందున్న దేవుడు ప్రతి వారిని తనతో సహవాసం చేయుటకు, తద్వారా పరలోకం ఇచ్చుటకు పిలుస్తున్నాడు. నిజానికి దేవుని ఆశ ఏమిటంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మానవ కోటికి ఇదియే విధి అని. అయితే మనుషులు దేవుణ్ణి వెదికే విషయంలో జాగు చేస్తూ ఆయుష్కాలనంతా వృధా చేసుకుంటున్నారు. ఇప్పటికే మన ఆయుష్కాలము 10 సంవత్సరములు, 20 సంవత్సరములు, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 60 సంవత్సరములు, 70 సంవత్సరములు గడిచిపోయింది. అయినా దేవుడు కరుణా సంపన్నుడు, కనికరపూర్ణుడై ఇంకా మనుషులను పిలుస్తూనే ఉన్నాడు. అందరికీ పరలోకము అనే జీతాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనుషులను అధికముగా ప్రేమించి వారిని ఎప్పుడూ ఉన్నత స్థలంలో ఉంచాలనుకుంటాడు. ఏ ఒక్క మనుషుడు తప్పిపోయి నరకమునకు వెళ్ళుటకు ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరికి ఆయన పరలోకం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనుషులు మొదట అంగీకరించకపోయినను చివరి దినములలో అంగీకరించినను వారిని తప్పక స్వీకరిస్తాడు అనే ఈ ఉపమాన భావాన్ని ఈ స్కిట్ ద్వారా గ్రహించి దేవుని వైపు తిరిగి రక్షణ పొందుతారని ఆశిస్తున్నాము. అందరికీ హృదయపూర్వక వందనములండి. థ్యాంక్ యూ. ద్రాక్ష తోటను చూపించి దేవుడు మనలందరినీ కూడా, లోకంలో ఉన్న మనలందరినీ కూడా తన దగ్గరికి పిలుస్తున్నాడని చక్కని స్కిట్ వేసిన చిన్నపిల్లలందరికీ మరి ఒకసారి మీ అందరికీ కూడా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. సరే, థ్యాంక్ యూ. అలాగే ఇంకో స్కిట్ కింద పెద్ద పిల్లలు, ఇంకొక స్కిట్ పెద్ద పిల్లలు వేస్తారు. మనం అందరం కూడా చూద్దాం. ఎక్కడున్నావు? ఇక్కడే వంటగదిలో ఉన్నాను, రండి. సర్లే కానీ ఎవరు ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నానండి. కొద్దిగా అన్నం చేయొచ్చు కదా. అంటే అన్నం చేస్తే మీరు నాలాగా చిలకడ దుంపలాగా అయిపోతామని, అందుకే. సర్లే చెప్పు. మధ్యాహ్నం రానా? సో మధ్యాహ్నం రండి, లేదంటే చపాతీ తినేసి వెళ్ళిపోండి. నేను మధ్యాహ్నం వస్తానులే. సరే వెళ్ళండి. సుకన్య. మేడం. మేడం ఏంటి అయినా అక్క అనొచ్చు కదా. అయినా ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. అంటే మన పని మనం చేసుకోవాలి కదా మేడం. వాళ్ళైతే పైన ఊడిసి వెళ్ళిపోతారు. సరేలే, కానీ ఒకసారి నా ఫోన్ తీసుకురావా ప్లీజ్. సరే మిస్, కూర్చోండి. రండి రండి, లేట్ అయిందే. పక్కూరులో మేడం, అందుకే లేట్ అయింది. సరే కానీ విషయంకి వద్దాం. నేను కర్ణాటక నుండి 650 బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. వడ్ల బస్తాలా మేడం? అవును, వడ్ల బస్తాలే. 650 బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. అవన్నీ ఇప్పుడు తణుకులో వేరే దగ్గర ఉన్నాయన్నమాట. మీరు అవన్నీ వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అసలుకే మా ఫ్యామిలీ చాలా పెద్దది, ఇది అసలే కరువు కాలం కాబట్టి ఒక 350 బ్యాగ్స్ ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను. మీరు అవన్నీ వెళ్ళి తణుకులో వేరే దగ్గర కలెక్ట్ చేసుకోండి. సరేనా? సరే మేడం. ఒక నిమిషం, భోంచేసి వెళ్దు రాగండి. వద్దు మేడం, ఆల్రెడీ తినేసి వచ్చాం మేడం. సరే.
బత్తాలు ఎందుకురా? తినడానికా అమ్మడానికా? ఒరే ఇప్పుడే కదరా మేడం చెప్పారు, అసలే వాళ్ళది పెద్ద కుటుంబం అంట, ఇవన్నీ 2 నెలల్లోనే అయిపోతాయిరా. రే అక్కడ 300 బత్తాలు ఎట్టిన చూడరా. అరే తాగినావా? కొద్ది తాగినా అంతేరా. స్టడీ కంట్రోల్. మేడం తెలితే ఏమవుతుందో తెలుసా? నోట్లో ఏదో వేసుకుంటే అయిపోద్ది. అరే ఇంటికి వెళ్తావా? బండి మీద డ్రమ్ డ్రమ్. అరే పోలీసులు తెలిసిందంగో అయిపోతావు. అయినా తాగి బండి నడపద్దంటారు, ఎందుకో తెలుసా నీకు? నాకు తెలుసు. ఇప్పుడు బండి నడిపామో ఇంకో తాగితా మనం తాగిన ముందు ఊగి ఊగి ఒలిగిపోద్ది, అందుకే తాగితే బండి నడపద్దు అంటారు తెలుసా? అండర్స్టాండ్? అమ్మాయి ఓయ్ అమ్మాయి ఎక్కడున్నావు? చేతిలోంచి తీసుకో కొంచెం. నా హస్బెండ్ లాగా ఉన్నాడు కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు కాదనుకుంటా. ఓయ్ చక్కడదుంప రా. అయ్యో మీరా అండి, నేను ఇంకెవరు అనుకున్నాను. అందుకే భూతద్దాలు పెట్టుకోమని. అందుకే ఎప్పుడు పిలిచినట్టు పిలవనేది. సర్లే కానీ నీకు ఒకటి చెప్తాను. ఇవాళ మా మేడము వడ్ల బస్తాలు ఉంటాయి కదా, అవి ఒక 1000 బ్యాగ్స్ తెచ్చుకొని అమ్మ గుడౌన్లో ఏం చేసుకుందాం అనమాట. నేను ఏమంటానంటే ఒక 5-6 బ్యాగులు మనం తెచ్చేసి పెట్టేసుకుందాం. దొంగతనం అండి? అవును మరి. దొరికిపోతే కష్టం కదండి. ఏం దొరికిపోము, అసలు ఇవాళ అమావాస్య చిమ్మ చీకటిగా ఉంటుంది. మా మేడం అసలు పక్క ఊరికి వెళ్ళింది. పర్వాలేదు కదండి? ఏం పర్లేదు, నువ్వు ఇక్కడ ఉండి పోతాద్దాలు పెట్టుకొని నేను వెళ్ళి తెచ్చేస్తాను. సరేనండి. వచ్చారా? రండి రండి. ఏ ఆగు, ఇప్పటికే ఎన్నైనాయి? ఇప్పటికే 5 బస్తాలు అయిపోయినాయి. సరిపోతాయి, వచ్చేయండి. ఏం సరిపోతాయి అమ్మా, ఇంకోటి తెస్తాను. ఇక్కడే ఉండు నువ్వు. వద్దండి, వచ్చేయండి. మాటనవా? నేను ఇంకోటి తెస్తాను, ఆగు. వచ్చేసారా? రండి రండి. తెలిపేయకుండా వస్తావేంటి? చిలకడ దుంప కొంచెం అన్నం పెట్టు. వస్తున్నానండి. ఏం చేసావు ఈరోజు? చికెన్ చేశానండి. ఎలా ఉందండి? బాగుందా? బాగానే ఉందిలే అండి. నాకు డౌట్ అండి, అంటే వాన్లు 3 రోజుల నుంచి పడినట్లు వారం రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి, కానీ 3 రోజుల నుంచి ఎక్కువ అవుతుందండి. వానలు నాకు చెప్పి పడలేదమ్మా, చెప్తే నీకు చెప్తానే. అది కాదండి, ఇప్పుడు ఏమైనా పంటలు ఏమైనా వస్తాయేమో అని. నీ పంటలు పండుతాయిలే, తినేసి వచ్చాయి. ఆఫ్టర్ 2 weeks. ఎప్పుడు నేను ఎలాగ లైన్ లేవచ్చు కదా. సర్లే, ఇవన్నీ ఏంటి? పంట పండిందా? ఏమండి ఇలా రండి ఒకసారి. అబ్బాయి ఏంటమ్మా నువ్వు రోజు పొద్దున్నే లేపుతావు? అసలు నిన్న వడ్లు మోసి మోసి భుజాలు నొప్పి వస్తున్నాయి అసలు. కాదండి, పంట పండిందండి. పంట మనం ఎప్పుడు వేసాము? అంటే మొన్న కప్పెట్టేసాం కదండి, అది. అంటే తప్పు కప్పెట్టేసాం అనుకున్నాం, పండిపోయిందా? అవునండి, దొరికిపోయాం. ఇప్పుడు ఎలాగా? దొరికిపోయామా? పక్క ఊరు వెళ్ళిపోదామంటే మీ మేడం మనుషులు కూడా పంపిస్తుందేమో. మరి ఏం చేద్దాం? ఈ పంట ఎవరు వేసారండి? ఎంత అందంగా చేశారు. మీరేనండి? మాకేం తెలుసు, మేమేమీ లేదు. అయ్యో, ఎవరు వేసారు? ఎంత అందంగా చేశారు. అరే మేడం ఇంట్లో దొంగలు పడ్డారంట్రా. అవునా? పద, నేను కూడా వస్తాను. పద. అరే మేడం ఇంట్లో దొంగలు పడ్డారంట కదరా, దొరికేశారంట కదరా వాళ్ళు. అవునరా, దొరికేశారంటరా. అమ్మ బాబాయ్, అందరికీ తెలిసిపోయినట్టుంది. పదండి, ఒప్పేసుకుందాం. మేడం సారీ మేడం, జస్ట్ 6 బ్యాగ్లే దొబ్బేసాం మేడం. సారీ మేడం, ఏమనుకోండి మేడం, అలాగని పనిలోంచి తీసేది మేడం. సారీ మేడం, ఇంకెప్పుడు తీసుకోం మేడం. 6 bags అనేది నాకు ఒక ఇష్యూ కాదు. మీరు నన్ను 6 bags అడిగితే నేను 12 bags ఇచ్చేదాన్ని. ఎందుకు ఇలా చేశారు? అయితే మేడం ఇంకో 6 bags ఇస్తారేమో. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? మేడం సారీ మేడం. మేడం వీళ్ళతో మాట్లాడండి మేడం, జైల్లో వేసేద్దాం. ఆగమమ్మా మేడం, సారీ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సరే మేడం, ఇదే లాస్ట్. ఇంకొకసారి ఇలా చేస్తే మీకు బాగోదన్నమాట. ఇదే లాస్ట్. చాలా థ్యాంక్స్ మేడం, మీరు చాలా మంచోళ్ళు మేడం. ఒక్క నిమిషం, మంచోళ్ళు మేడం. వీళ్ళకి ఇంకో 6 bags ఎక్స్ట్రా ఇచ్చేసేయండి. మీకు పుణ్యం ఉంటుంది మేడం. బాయ్ మేడం.
సరే, చక్కగా పెద్ద పిల్లలు ఒక స్కిట్ వేసారు. ఏం స్కిట్ అది? ఏం చెప్పుకున్నాం మనం ముందు? మీ పాపం మిమ్మల్ని పట్టుకుని దేవుడు చెప్పినట్టే ఇక్కడ సాత్విక లత ఏం చేశారు? దొంగతనం చేశారు. ఎవరికి దొరకమనుకున్నారు. మనం కూడా ఏమనుకుంటాం? ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరికి దొరకమని కప్పెట్టేస్తాం. కానీ ఎవరు చూస్తారు మనల్ని? పరలోకమందున దేవుడు మనల్ని చూస్తాడు. అక్కడ వారి మరి దొబ్బిన ధాన్యం పండినట్టే మనం చేసిన పాపం కూడా కొన్ని రోజులకి పండుతుంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకున్నారు, క్షమించారు. అలాగే మనం చేసిన తప్పు దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనం వర్ధిల్లుతాం. లేదంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ పాపము మిమ్మల్ని పట్టుకును. ఆ పట్టుకున్న పాపం మనల్ని ఊరికే వదులుతుందా? ఎక్కడికి తీసుకెళ్తుంది? పాతాళానికి తీసుకెళ్తుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చేసిన పాపంలో మనం చేసిన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకుంటే మన అతిక్రమంలో క్షమించుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. సరే, చక్కగా పెద్ద పిల్లలు వేసిన స్కిట్కి మరి ప్రభు నామములో వారికి వందనాలు చెబుతూ ఇప్పుడు లాస్ట్గా చక్కగా ఒక యాక్షన్ సాంగ్ వేసి ఇచ్చి కార్యక్రమాన్ని సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. పిల్లలు సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా. చిన్న పిల్లలార చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా, ఎదురు చూద్దాంరా.
చక్కగా ఈరోజు మరి పిల్లలు చక్కని వాక్యాలతో, చక్కని పాటలతో, యాక్షన్ సాంగ్స్తో చక్కగా ప్రభువుని మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. మీ అందరూ కూడా ప్రభువులో చాలా ఆనందించారని నేను అనుకుంటున్నాను. రచని బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. చిన్నపిల్లల కార్యక్రమాలు మీ అందరినీ కూడా అలరించినాయని, ఆలోచన కలిగించినాయని ఆశిస్తున్నాము. చక్కగా కార్యక్రమం నడిపించినటువంటి సోదరులు ప్రసాద్ గారికి కార్యక్రమం తరపున వందనాలు తెలియపరుస్తున్నాము. ఈ సంస్కరించుకుని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలలో రక్షణ యొక్క ప్రాముఖ్యతను మరి మనకు తెలియపరచడానికి దేవుడు సంసిద్ధులుగా ఉన్నారు. దానికి ముందుగా వాక్యపఠనాన్ని చదువుకుందాము. మన మధ్యనటువంటి సోదరులు దానియేలు గారు వచ్చి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు పఠిస్తారు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు నేను చదువుతున్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడి వాక్య భాగం మన హృదయాల్లో ఫలింపు చేయునుగాక. ఆమేన్. వాక్యాన్ని పఠించినటువంటి సోదరులకి వందనాలు. మరి ఈ సమయంలో సహోదరు జి ప్రభాకర్ రావు గారు వచ్చి మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు యొక్క మహాకృపను బట్టి తిరిగి ఈ కాపువరం ప్రాంతంలో ఈ మంచి క్రిస్మస్ కార్యక్రమాన్ని కలిగి ఉండటానికి శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహింపచేసిన పరమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ విధంగానే సంఘ కాపరిగా ఉన్న సోదరులు రవి గారికి, సంఘానికి, సహవాసానికి కూడా వచ్చిన ప్రతి వారికి క్రీస్తు యేసు నామములో నా వందనాలు. అందరికి వందనాలమ్మా. ఈ పక్కన కూడా అందరికి వందనాలమ్మా. సంతోషం. ఇప్పటి వరకు చక్కగా మంచి నాటికలు అవి చూశారు, వాక్య భాగాలు విన్నారు, పాటలు అవి కూడా మంచి హడావుడిగా చేశారు. దేవుని యొక్క సంతోషాన్ని, దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి ఈ మంచి సమయాన్ని ఉపయోగకరంగా మలుచుకున్నారు. నాకు ఇచ్చిన సమయంలో కూడా కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు చెప్పి కార్యక్రమాన్ని ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కువించాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కాపువరం ప్రాంతంలో మీ ప్రియ దాసులను, సంఘమును, సహవాసమును ప్రేమించి ఈ వాడకట్టు ప్రజలను కూడా ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మీ మాటల కొరకు వేచి ఉన్న మీ ప్రేమ బిడ్డలకు మీరే మాట్లాడండి. నిన్ను, మీ ప్రేమ బిడ్డలను కూడా బలపరచండి. కొందరినైనా ఆకర్షించి ఆలోచింపచేసి మీ వైపు చూడగలిగే ధన్యతను ప్రసాదించండి. క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సాధారణంగా పండుగ అంతట్లోనూ చిన్నపిల్లలది ఎక్కువ హడావుడిగా ఉంటుంది. వారు లేకుండా ఏ పండుగ ఉండదు. అలాగే మిగిలిన కార్యక్రమాల్లో కూడా వారి యొక్క సందడి, వారి యొక్క సంతోషం మనకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రేమను బట్టి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు చేస్తున్నటువంటి దాన్ని చూసి
సంతోషిస్తూ ఉంటాం మనం కూడా. అయితే దేవుని యొక్క సంకల్పంలో, దేవుని చిత్తానుసారముగా మన పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడు, మన గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తూ ఆయన ఏమనుకుంటున్నాడు అనే విషయాలను కాస్త అవగాహనలోనికి వెళితే, ఈ రోజున ఉన్నటువంటి సమాజం మధ్య విచిత్రమైనటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. అలా బ్రతుకుతున్న వారి యొక్క జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇందాక ఒక తాగుబోతామని చెప్తున్నాడు కదా, మనకి బండి మీద ఎందుకు వెళ్తారో పట్టుకుంటారంట, ఊగి 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 బండి పడిపోదు కానీ మందు కారిపోద్దని బండి మీద పెట్టుకోవద్దు అంటారంట, బండి తాగి నడపొద్దు అంటారంట. ఆయన లాజిక్ చూసారు ఎలా ఉందో. అంటే ఎవరికి నచ్చినటువంటి విధి విధానాలు వాళ్ళు చేసుకుంటూ వారికి నచ్చిన మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరి మార్గాన్ని వాళ్ళు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను వెళ్ళే మార్గం చాలా మంచిది, నేను చేసే పని కూడా చాలా మంచిది అని ఎవరికి వారే అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎంతవరకు మంచిది అనే దానిని దేవుని దగ్గరికి తీసుకొస్తేనే కానీ అది తెలియదు. ఎందుకంటే నేను వేసుకునే మందులు మంచివి అంటాం, నేను వెళ్ళే చేసేటువంటి ప్రయాణం మంచిది అంటాం. వేసుకునే మందు మంచిదే, కానీ నీకున్న రోగానికి అది పనిచేస్తుందో లేదో ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? నువ్వే అనుకుంటావా? డాక్టర్ గారు కదా చెప్పాలి. కనుక మన దృష్టిలో మనం ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, నేను వెళ్ళేటువంటి ప్రయాణం అంతా మంచిది, నేను చేసేటువంటి పని కూడా మంచిదే, కనుక నేను బాగానే ఉన్నాననేటువంటి ఆలోచన ప్రతి వారి హృదయంలో ఉంది. కనుక వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి తలంపులను బట్టి, మాటలను బట్టి అందరూ కూడా ఏ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నారు అని అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాలను కాస్త గుర్తు చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచన భాగంలో దేవుడు ఇలా రాయించాడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు అంటున్నాడు. దేవుడు ఒక ఆరోపణ చేస్తున్నాడు మనుషులందరి మీద. అందులో మనం కూడా ఉన్నాం, మనందరం మనుషులమే గనక ఆయన చేసే ఆరోపణ ఆ కాలంలోనే కాకుండా ఈ కాలంలోనూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆయన దృష్టిలో అది చెడిపోయి ఉంది, సమస్త శరీరులు కూడా తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు, వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం అంతా చెరిపేసుకున్నారు అంటున్నాడు. బాగానే ఉన్నాం కదా, మార్గం చెరిపివేసుకోవడం ఏంటి, మేము బాగానే ఉన్నాం, బాగానే తింటున్నాం, బాగానే వెళ్తున్నాం, బాగానే పని చేసుకుంటాం, అన్నింటిలో వెరీ గుడ్, బాగున్నాం కదా అని మనకు అనిపిస్తుంది. ఒకవేళ దేవుణ్ణి మరలా మనం అడిగితే, మేము మార్గము తప్పిపోయామని నువ్వు ఎట్లా చెప్తావు దేవా అని ఒకవేళ దేవుణ్ణి అడిగితే, మీరు ఎలా తప్పిపోయారో తెలుసా అని దేవుడు ఇలా చెప్తున్నాడు. 53వ కీర్తన 2వ వచన భాగాన్ని చూద్దాం. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను అంటున్నాడు. వివేకము కలిగి ఎవరైనా నన్ను వెదికేవారు ఉన్నారా, దేవుణ్ణి వెదికేవారు ఉన్నారా అని ఆయన ఆకాశం నుండి పరిశీలన చేస్తాడంట అందరినీ. అలా పరిశీలన చేస్తుంటే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరూ లేరు, ఒక్కడైనను లేడని మరలా ఆయన నేరారోపణ చేస్తున్నాడు. అందరూ మార్గాన్ని చెరిపేసుకున్నారు అని ఆదికాండ గ్రంథంలో చెప్పాడు. మరలా కీర్తనల గ్రంథం వచ్చేటప్పటికి అందరూ దారి తొలగిపోయారు అంటున్నాడు. ఎలా తొలగిపోయారు ప్రభు అంటే, వారు తమ మార్గాన్ని చెరిపేసుకున్నారు. నేను వెతుకుతున్నాను కానీ ఒక్కరు కూడా పరిశీలించి నన్ను తెలుసుకునేవారు ఉన్నారేమో అని నేను చూస్తున్నాను కానీ ఒక్కరు కూడా కనబడటం లేదు అన్నాడు. ఇదేంటి ఒక్కరు కూడా కనబడకపోవడం ఏంటి? మరి ఒక్కరు కూడా
అలా కనిపించకపోతే, ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడెక్కడ చూసినా కానీ పండుగలు జరుగుతున్నాయా లేదా? కిందన్న వారు చెప్పరా మీరు? పండుగలు జరుగుతున్నాయా? దేవునికి ఆరాధనలు జరుగుతున్నాయా? భలే భలే ఆరాధనలు జరగటం లేదా? మీరు అనలేదు అంతేగాని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని మీటింగ్ మొదలెట్టిన దగ్గర నుండి ముగింపు వరకు కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చేయట్లేదా? చేస్తున్నారు కదా ఆరాధనలు. మరి ఆయనేమో నన్ను మీరు వెతకట్లేదు అంటాడు. నన్ను మీరు వెతకట్లేదు, నన్ను మీరు కనుగొనట్లేదు, మీరు దారి తప్పిపోయారు, మీరు మార్గం తప్పిపోయారు. నన్ను కనుగొనేవాడు ఒక్కడైనా ఉన్నాడా నేను ఆలోచిస్తున్నాను, మేలు చేసేవాడు ఉన్నాడా నేను చూస్తున్నాను, కానీ ఒక్కడు కూడా నాకు కనిపించట్లేదు అంటున్నాడు. అదేంటి ప్రభా అలా అంటావు అని ఒకవేళ దేవుణ్ణి అడిగితే ప్రతి దానికి ఆయన చక్కగా ఆన్సర్ చెప్తాడు. ఎట్లా అంటే నిజమే, మీరు చెప్పింది నిజమే అని ఒకవేళ దేవుని యొక్క ఆలోచనలోకి వెళితే ఆయన ఏమంటున్నాడంటే 106వ కీర్తన, నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తాను. 106వ కీర్తన 19వ చరణం, 106వ కీర్తన 19వ చరణం, 106వ కీర్తన 19వ చరణం. ఓకే చదవండి. హోరేబులో వాడు దూడను చేయుచుండిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. ఇది దేని గురించి చెప్తున్నాడంటే ఆనాడు ఇశ్రాయేలు జాతి చేసినటువంటి దానిని చెబుతున్నాడు. ప్రారంభ కాలంలో ఇశ్రాయేలు జాతి గురించి మాట్లాడుతూ మీరు ఒక దూడను చేయించుకున్నారు, దాన్ని పోతపోసినటువంటి ఒక విగ్రహానికి చేసుకున్నారు, దానికి నమస్కారం చేస్తున్నారు, తమ మహిమాస్పదమును గడ్డి మీ ఎద్దు రూపముకు మీరు మార్చేస్తారు అంటున్నాడు. మీరు ఎలా దారి తప్పిపోయారు, ఎలా మార్గాన్ని చెరిపేసుకున్నారు, ఎలా నన్ను మీరు కనుగొనలేకపోతున్నారు అని అంటే మీరు మార్గం చెరిపేసుకున్నారు అంటే గడ్డి మీ ఎద్దు రూపానికి మీరు మార్చేశారంటున్నాడు. ఇశ్రాయేలు జాతిని గురించి చెబుతూ వారి మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు వారిని బానిస బ్రతుకుల నుంచి బయటకు తీసుకుని వచ్చి వారికి ఎదురుగా వచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేసి మధ్యలో ఒక తార్ రోడ్ లాగా వేసి దాని మధ్యలో నుండి లక్షల మందిని నడిపించాడు ఆయన ఆ రోజు. అవన్నీ చూసినప్పుడు వాళ్ళు అవన్నీ చూసి ఆనందించి సంతోషించి స్తుతించిన వాళ్ళు ఆ అవసరం తీరగానే, ఆ కష్టం తీరగానే, ఆ బాధ తీరగానే మరలా దేవుని రూపాన్ని దేనికి మార్చేశారట? గడ్డి మేయు ఆయన యొక్క మహిమను ఆ ఎద్దుకి ఇచ్చేశారట. అమ్మాయి ఏంటి? ఆయన యొక్క మహిమను ఎద్దు రూపానికి ఇచ్చేశారు. ఇప్పుడు మరి దేవుడు ఏమనుకోవాలి? ఒకవేళ అక్కడ గట్టిగా మాట్లాడితే దేవుడు ఏమంటాడు? మీ మధ్యలో ఇన్ని అద్భుతాలు నేను చేశాను కదా, నేను ఎద్దునా అని అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదా? అప్పటి వరకు నాన్న ఇచ్చినటువంటి స్వీట్లు తీసుకుని, నానిచ్చినటువంటి బట్టలు తీసుకుని, నానిచ్చినటువంటి వస్తువులు తీసుకుని, ఇప్పుడు బాగా హ్యాపీగా కలిగించేది మంచి మొబైల్ ఫోన్ కదా, కాస్ట్లీ మొబైల్ ఫోన్ ఇచ్చామంటే ఇంకా అసలు పట్టుకోలేం. ఐ లవ్ యూ డాడీ, వెరీ గుడ్, నువ్వు చాలా మంచివాడు డాడీ అని డాడీకి ఒక కిస్ ఇచ్చి ఒక హగ్ ఇచ్చి పట్టుకుని నువ్వు ఎంత మంచివాడువో అని అంటాడు. ఆ తర్వాత ఇతని అవసరాలు తీరిపోయిన తర్వాత డాడీనైనా సరే పక్కకు తోసేస్తాడు, నీతో నాకు పని లేదు అంటాడు. ఇది అట్లా లేదా మరి? ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు, నన్ను ఎలా మార్చేసారేంటి మీరు అని. మీ మార్గాన్ని మీరు చెరిపేశారు, వంకర త్రోవలోనికి వెళ్ళిపోయారు, నా మహిమనే మార్చేశారు, కళ్ళెదుట అన్నీ చూశారు కానీ నన్ను విడిచిపెట్టేశారు అంటున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి ఈ పరిస్థితులను బట్టి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల మధ్య కూడా మనతో కూడా మాట్లాడుతున్న మాటలను చూస్తే చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచ్చిన భాగాలు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి అంటున్నాడు. ఆ రోజునంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలంటే అలా చేశారు కానీ
వాళ్ళకి తెలియక అలా చేశారు, కానీ మేము చాలా హ్యాపీ, మేము అలాంటి వాళ్ళం కాదు అని అంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం దేవుని యొక్క మహిమను ఎలా చేసామంటున్నాడంటే, మనుషుల యొక్కయు అన్నాడు. మనుషులను, దేవుని యొక్క మహిమను మనుషులకిచ్చి మనిషిని దేవుణ్ణి చేశారు. అంటే దేవుని స్థానంలోనికి ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? వింటున్నారా? దేవుని స్థానంలోకి ఎవరిని తీసుకొచ్చేశారు? మనిషిని తీసుకొచ్చారు. పోనీ అక్కడ దాకా ఆగారంటే పక్షుల యొక్కయు అన్నాడు. పక్షులను కూడా ఎవరి స్థానంలోకి తీసుకొచ్చారు? దేవుని స్థానంలోకి వచ్చాయి. చతుష్పాద జంతువులు అన్నాడంటే సర్వ జీవులు, చతుష్పాద జంతువులు, సర్వజీవులు. ఒక పేరుని పెట్టలేం, చాలా పేర్లు ఉన్నాయి అట్లకి. ఆఖరికి పురుగుల యొక్కయు అన్నాడు. పురుగుల యొక్కయు అంటే పురుగులలాగా కూడా దేవుని యొక్క మహిమను వాటికి ఆపాదించి దేవుని స్థానాన్ని వాటికి ఇచ్చేశారు. అక్కడ ఏం రాయబడిందంటే అక్షయుడగు దేవుని మహిమ అన్నాడు. అక్షయత అంటే నాశనం కానిది, ఎల్లప్పుడూ ఉండేది, జీవం కలిగినది. దాన్ని ఎలా మార్చేశారంటే క్షేమయ్యే దాని గురించి మార్చేశారు. క్షేమయ్యేది అంటే నాశనం అయిపోయేది, పనికిరానిది, ఎప్పుడుంటుందో తెలియంది, దాంట్లోకి మార్చేశారు. అంటే మనిషి యొక్క దృష్టిలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమ పోయింది. మనుషుల యొక్క గొప్పతనం, మహిమ యొక్క స్థాయిని పోగొట్టుకుని మనుషులు దాంట్లోనికి ప్రవేశించారు. ఇది ఎంతవరకు అంటే అన్ని విషయాల్లో అన్ని రకాలుగా కూడా అనేకమైనటువంటి భావాలు ఉన్నారా లేదు? ఈరోజు ఉన్నారా లేదా? క్రైస్తవ బాబాలు అయితే కోట్ల మంది ఉన్నట్టుగా ఉన్నారు. క్రైస్తవ బాబాలు అయితే ఇంకా చెప్పలేం. క్రైస్తవ బాబాల గురించి చెప్పలేం, విచిత్రంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలాగే వారి తర్వాత సామాన్యంగా ఉండేటువంటి బాబాలు కూడా చాలా మంది ఉన్నారు. మనిషి సాధారణంగా ఎవరిని నమ్ముతాడు చెప్పండి? నిజం నమ్ముతాడా, అబద్ధం నమ్ముతాడా? గట్టిగా చెప్పండి కొంచెం. అబద్ధాన్ని నమ్ముతాడు, నిజం నమ్ముతాడా? మా ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఆవిడ పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, మీరు అనగానే మీరు చెప్పేస్తారు. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు అలా చేపట్టి అలా తీసేసిందంట ఆవిడ. ఎవరు చెప్పండి? దేవుడమ్మ అంటారు. ఎవరు? దేవుడికే అమ్మ. అందులో మా పిన్నుంది ఒక ఆవిడ, కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని ఆవిడ అక్కడికి వెళ్ళింది. ఆవిడ ఎలా గట్టి పట్టి పిసికి మొత్తం పక్కకు పెట్టింది. రాళ్ళు వచ్చాడు ఏమో తెలియదు కానీ ఈవిడ మొత్తం కిడ్నీలన్నీ డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయింది. ఆవిడ చచ్చిపోయింది. మీరు ఆలోచించాలంటే దేవుని యొక్క మహిమ స్థాయికి పోయి మనిషి ఎప్పుడు నిజాన్ని నమ్మడు కానీ అబద్ధాలు బాగా నమ్ముతాడు. అబద్ధాల మీదే బ్రతుకుతూ ఉంటాడు. నిజం చెప్తే ఎంత చెప్పినా నమ్మడు, గొంతు చించుకున్నా నమ్మడు, ఎంత చెప్పినా నమ్మడు. డూప్లికేట్ బాగా కనిపిస్తుందా, ఒరిజినల్ బాగా కనిపిస్తుందా? ఏది? ఇప్పుడు మీకు అందరికీ తలకాయలు ఉన్నాయా? పైన తలకాయలు ఉన్నాయా? తల మీద జుట్టు ఉందా లేదా? ఒరిజినల్లేనా? అయ్యో అలాగంటారు ఏంటండి అంటే ఒరిజినల్లేనా అని అడుగుతున్నాను. ఒరిజినల్లేనా? ఎందుకు అలా అడిగానంటే నాది కూడా ఒరిజినల్లే. ఏముంది ఇక్కడ? ఏం లేదా ఇక్కడ? మీరు ఆలోచించాలి. ఎందుకు చెప్పానంటే ఇప్పుడున్నటువంటి కొత్త రకం విగ్గులు వస్తున్నాయి. అవి ఏంటంటే గట్టిగా పట్టి లాగినా కూడా రావు. మీరు సవరాలు పెట్టుకునే పని లేదు ఇక. సవరాలు మన పూర్వకాలం పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఆ పని లేదు ఇక. వెనకాల జుట్టు పట్టి లాగినా కూడా అసలు రాకున్నటువంటి విగ్గులు ఉన్నాయి. అది ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు మనకి. పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడన్నా పొరపాటుని తీసి పక్కన పెడితే పెళ్లి కూతురు ఎవరో కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోతే విడాకులు కూడా సెటిల్మెంట్ అయిపోయినాయి చాలా మందికి. అర్థం చేసుకోవాలి. అంటే ఒరిజినల్ ఎప్పుడు కూడా సరిగా అంది కానీ డూప్లికేట్ బాగా కనిపిస్తుంది. మనిషి డూప్లికేట్ బాగా నమ్ముతున్నాడు. ఇప్పుడు ఇందాక నాటుకేసినప్పుడు ఏం చేశారు? బుల్లెట్ ఎక్కాడంట, బుల్లెట్ నడుపుతున్నాడంట. ఇవాళ పేపర్లో వచ్చింది, మరి సందర్భానుసారం వచ్చింది నాకు తెలియదు కానీ ఒక చిన్న మాట చెప్తుంది. ఈ బుల్లెట్ ఏంటనంటే ఒక వ్యక్తి వెళ్తూ బుల్లెట్ ఎక్కి వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే ఒక చెట్టును గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. స్పాట్లో అతను చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ తర్వాత ఆ బుల్లెట్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసులు రాత్రి అక్కడ పెట్టారు. ప్రొద్దుట వెతికేటప్పటికి బుల్లెట్ లేదు అక్కడ. బుల్లెట్ ఏమైపోయింది అని వెతుక్కుంటే ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఉందంట.
అమ్మో ఇది మామూలు బుల్లెట్ కాదు, ఇది బుల్లెట్ బాబా అన్నారంట. ఏం బాబా? ఆహా, ఇది బుల్లెట్ కాదు. ఇవాళ పేపర్లో వచ్చిన మాట చెప్తున్నారు మీకు, నా సొంత కవిత్వం ఏం చెప్పట్లేదు మీకు, ఇవాళ పేపర్లో వచ్చింది. ఇది బుల్లెట్ కాదు, బుల్లెట్ బాబా అని అందరూ కూడా ఆ బుల్లెట్ బాబాకి దండలేసి దండం పెట్టి పూజలు చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ పూజలు చేస్తున్నారు. ఏం బాబా? బుల్లెట్ బాబా. కనుక బెల్ట్ బాబా, తెక్క బాబా, ఎన్ని రకాలు వస్తాయేమో తెలియదు. క్రైస్తవులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున దేవుని మహిమను దొంగిలించి ఎద్దు రూపానికి మారిస్తే, ఈ రోజును కూడా మనుషులందరూ కూడా దేవుని యొక్క మహిమను దొంగిలించి పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ఆ యొక్క ప్రతిమ స్వరూపానికి వాళ్ళు మార్చి పడేశారు. దాన్ని చూసి దేవుని యొక్క ఆనందం అంతా పోయి ప్రతిరోజు కూడా దేవుడు దుఃఖపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అనంటే, మనిషి యొక్క లోపల ఉన్నటువంటి ఆ హృదయం అనేటువంటి స్థాయి పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని అడుగుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంటే హృదయంలో ఉన్నటువంటి ఆ ఘోరమైన వ్యాధిని బట్టి మనిషి దేవుని యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే పుట్టిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా పై ఆకారానికి, పైన ఉన్నటువంటి వస్తువులకు, పైన చేసేటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కానీ లోపల ఉన్న హృదయానికి మాత్రం ఏ ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. అర్థమవుతుందో లేదో? ఉపవాసం ఉంటున్నామంటాం, అన్ని కూడా దేనికి చేస్తామంటే ఈ ఒంటికే చేస్తాం. అన్నం తినకుండా ఉంటాం దీనికోసమే, తెల్లని బట్టలు కట్టుకుంటాం దీనికోసమే, మోకాళ్ళు వేస్తాం దీనికోసమే. కానీ ఇవన్నీ కూడా లోపల ఉన్న హృదయాన్ని శుద్ధి చేయడానికి అనే సంగతి గుర్తుండదు మనకి. పైన ఉన్న బట్టలు మార్చేస్తూ ఉంటాం, పైన వేసుకునే ఆ తినే ఆహార పదార్థాలు మార్చేస్తూ ఉంటాం, చాలా నిష్ఠగా ఉంటాం. కానీ ఇవన్నీ శరీరానికే ఉంటున్నాయి కానీ లోపల హృదయానికి వెళ్ళటం లేదు, హృదయానికి తాగటం లేదు. అప్పుడప్పుడు ఇలాగ అంటాడు మనిషి, ఏమనంటే గొడ్డుకో దెబ్బ. మీరు పూర్తి చేయాలి మాట, నాకు మీరే పూర్తి చేయండి. మరి గొడ్డుకో దెబ్బ ఎందుకు అలాగన్నారు? గొడ్డుకో మాట మనిషికో దెబ్బ అనొచ్చు కదా, ఎందుకు అలాగన్నారు? గొడ్డు దెబ్బ కొడితే ఇలా వెళ్ళకూడదు కాబోలు అనుకుంటుంది. మనిషికి ఎన్ని మాటలు చెప్పినా ఎక్కట్లేదు కానీ మనిషికో మాట అంటే మాట అనేది, ఆ మాట అనేది డైరెక్ట్గా హృదయంలో తగిలింది అనుకోండి, కరెక్ట్గా అప్పుడు బాగుంటాడు. ఇప్పుడు మీరు ఆలోచించాలి, మనిషి యొక్క హృదయం చెడిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఈ హృదయం తారాస్థాయికి చేరిపోయి చెయ్యకూడని పనులన్నీ చేస్తూ తనిష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఈ జీవితం నాకు ఇది చాలు, నేను ఇలాగే బ్రతుకుతాను అనుకుని పైన ఉన్నటువంటి ఆకారానికి, పైన ఉన్నటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ హృదయాన్ని మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదు, ఏమీ పట్టించుకోవటం లేదు. దేవుడు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. మరి మనిషి ఆలోచించాల్సింది హృదయాన్నే. ఎందుకు అనంటే ఈ హృదయము ఘోరమైన వ్యాధి గలది, ఇది పెద్ద రోగం ఉంది దీనికి అన్నాడు. ఇది పెద్ద రోగం ఉంది దీనికి అన్నాడు. ఏం రోగం ఉంది దీనికి అని ఒకవేళ దేవుణ్ణి మనం అడిగితే ప్రభు ఇలా చెబుతున్నాడు ఆ మాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచన భాగం 21 నుండి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 నుండి చదువుదామా? లోపల మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయటకు వచ్చి మనుషుని అపవిత్రపరచును అంటున్నాడు. ఇన్ని ఉన్నాయంటే లోపల మన డిగ్రీలు, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి లోపల. పైన ఉన్న డిగ్రీలు ఎన్ని డిగ్రీలు చదివినా కానీ ఈ లోపల ఉన్న డిగ్రీలు మాత్రం బయటకు పోవటం లేదు, ఇవి అలాగే ఉంటున్నాయి.
మార్గాన్ని చెరిపేసుకున్నటువంటి మనిషి, దేవుని మహిమను దొంగిలించినటువంటి మనిషి, తనకు నచ్చినటువంటి జీవితాన్ని బ్రతుకుతూ ఈ హృదయంలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా చక్కగా లోపల పెట్టుకుని ఇదే నా జీవితం, నాకు బాగుంది అనుకుని బ్రతికేస్తున్నాడు ఇప్పటి వరకు కూడా. ఇలా బ్రతికేస్తూ ఏమనుకుంటున్నాడంటే బాగుంది, నాకు కాలం బాగుంది, నా సమయం బాగుంది అనుకుంటూ తనకు నచ్చినటువంటి జీవితంలో నేను ఎలా బ్రతకాలనుకునే దాంట్లో ఎంతో కొంత వెనకేసుకోవాలరా మనం, బాగా సంపాదించుకోవాలరా మనం, బాగా బ్రతకాలరా మనము, మన స్టేటస్ బాగుండాలరా అనుకుని సంపాదనలో పడ్డాడు, వివాహాలు చేయటంలో పడ్డాడు. బాగా బ్రతకడంలో ఉన్నటువంటి ఆశ ఏదో ఒక రోజు ఈ జీవితం ముగిసిపోతుందన్న సంగతులు మాత్రం గుర్తులేదు. బాగా బ్రతకాలనుకుంటున్నాడు, కానీ ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు. నిన్న కుర్రోడు 27 సంవత్సరాలు ఉంటాయి, కుర్రోడు బెసాలేల అబ్బాయి పేరు. మంచిగా ఉండేవాడు, బాగా చదువుకున్నాడు, మంచిగానే ఉండేవాడు. మానసికమైనటువంటి ఒత్తిడిలో లోనవుతున్నాడు. మందులు వాడుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఏం జరిగిందో తెలియదు. వస్తూ ఉన్నట్టుండి సడన్ గా తనకు తానే ఆర్టీసీ బస్సు నుంచి బయటకు దూకేశాడు. చనిపోయాడు. అంటే నీకున్నటువంటి స్థాయిని బట్టి, నీకున్నటువంటి ఆలోచన బట్టి, నువ్వు చేసినటువంటి పనిని బట్టి ఏది కూడా నిన్ను రక్షించే స్థితిలో లేదు. ఈ లోపల ఉన్నటువంటి ఈ వ్యాధి, ఈ ఘోరమైన వ్యాధితోనే నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే నిన్ను కాపాడేది లేదు. ఈ జీవితం నాకు బాగుంది అని అనుకుంటే బాగున్నదనుకోవడానికి పైన ఉన్నటువంటి స్థితిని బట్టి ఇది బాగుంది అనుకుంటున్నామే తప్ప ఇది బాగు కానే కాదు. పై ఆకారానికి ఎంత చేసినా లోపల ఉన్నటువంటి హృదయం మారకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు. తింటా ఉంటావు బాగానే, ఎంత తింటున్నా కానీ మా ఓడికి వంట పట్టట్లేదండి అంటే లోపల ఏదో రోగం ఉంది కాబట్టి వంట పట్టట్లేదు. ఎంత తిన్నా ఇలాగే ఉండడంటే రోగం ఉంది. బాగా ఆకలేసేస్తుందండి, తెగేసేస్తుంది ఆకలి అంటే అది కూడా జబ్బే. అసలు ఆకలే వేయట్లేదంటే అది కూడా జబ్బే. మీ లోపల ఏదో తేడా ఉంది, అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి పిలుపు, ఆయన ఆలోచన ఏంటంటే ఏ రోగంతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ రోగం నుండి బయటకు తెచ్చేవాళ్ళు కావాలి. ఘోరమైన వ్యాధి ఉందన్నాడు. ఆ వ్యాధి ఎన్ని రకాలుగా ఉందన్న సంగతి ఇప్పుడు నేను చదివించాను మీ చేత. ఇప్పుడు ఇన్ని వ్యాధులు లోపల ఉన్నాయి కనుక వీటిని బయటకు తీసుకొచ్చేవాడు కావాలి. ఎవరు తీసుకొస్తారు మరి? ఎవరు పట్టుకొస్తారు? రవి గారా, నేనా? ఎవరు తీసుకొస్తారు మరి చెప్పండి? ఎవరు తీసుకొస్తారు? ఒక ఆయన చర్చి ఓపెనింగ్ అంట, చెంబులో నీళ్ళు వేసుకుని చర్చి చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన చర్చి ఓపెనింగ్ అంట, చెంబులో నీళ్ళు వేసుకుని, బిందె నిండా నీళ్ళు పెట్టుకుని, చెంబు వేసుకుని అందులో నీళ్ళు పెట్టుకుని చర్చి చుట్టూ రౌండ్లు కొడుతున్నాడు. లోపల ఉన్న వ్యాధి పోద్దా? మాట్లాడరే. లోపల ఉన్న వ్యాధి పోద్దా? 7 వారాలు పోస్తున్నావో 7 వారాలే వెళ్ళావో లోపల ఉంది పోద్దా? ఇటువంటివన్నీ చేసినా ఆ లోపల ఉన్న వ్యాధి పోయే అవకాశము లేదు. ఈ వ్యాధితోనే మనిషి మరణిస్తున్నాడు, ఈ వ్యాధితోనే నశించిపోతున్నాడు. చాలా మంది జీవితాలు పాడైపోయాయి. చాలా మంది జీవితాలు, మమ్మల్ని ఎవరో చూడటం లేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి, మా జీవితాలు బాగు చేసేవాళ్ళు లేరండి, ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు? కనుక ఇలా ఉన్నటువంటి ఈ జీవితాలను బాగు చేసేవాడు కావాలి. బాగు చేసేవాడు కావాలి, పాడు చేసేవాడు కాదు, బాగు చేసేవాడు కావాలి. దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? నా ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారందరిలోనికి ఈ ఘోరమైనటువంటి వ్యాధి దుష్టుని వలన ప్రవేశించింది. ప్రవేశించిన వ్యాధితో అందరూ నశించిపోతున్నారు. కనుక వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి. నేను వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి. అది మనుషుల వల్ల కాదు. ఏ ఒక్కరు దాని నుంచి బయటకు తీసుకుని రాలేరు. ఎందుకంటే ఎవరి హృదయంలో కన్నా దూరి మనం ఏమైనా చూడగలుగుతామా? మాట్లాడరే. నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసా అనేది సినిమా వాళ్ళకి తెలుస్తాయి, బయట వరకు తెలుస్తాయా? మాట్లాడరే. మళ్ళీ తెలుస్తాయా? 60 సంవత్సరాల ముసలమ్మ ఇడాకుడికి వెళ్ళిందంటే ముసలోడు మనసు అర్థమైందనేనా? 60 సంవత్సరాల ముసలమ్మ ఈ ముసలోడితో నేను కాపురం చేయలేకపోతున్నాను, నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి కోర్టుకి వెళ్ళిందంటే అర్థమైందనేనా?
అర్థం కాలేదు కదా. అంటే ఎవరి మనసులో కన్నా మనం దూరి మనం చూడగలమంటే చూడలేం. కనుక దేవుని యొక్క మాట మాత్రమే అందులో ప్రవేశించగలదు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచన భాగం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అన్నాడంటే దేవుని మాట మాత్రమే నీ హృదయంలోనికి ప్రవేశించగలదు. నీ లోపల నా ఘోరమైన వ్యాధిని బయటకు తీయగలదు. అందుకని దేవుడు ఏం చేశాడు అంటే వాక్యం మాత్రమే ఈ పని చేస్తుంది తప్ప ఇంకెవరూ చేయలేరు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచన భాగం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. దేవుడు తన వాక్యమును రూపము ద్వారా ఒక రూపాన్ని సంతరింపచేసి ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే నీలో ఉన్న ఆ వ్యాధి పోవాలంటే దేవుని మాట మాత్రమే అది చేయగలదు. ఆ దేవుని యొక్క మాట రూపకంగా మన దగ్గరకు వచ్చింది. అది ఎలా అనంటే యేసుక్రీస్తు వారి రూపంలో ఈ భూమి మీదకి వచ్చింది ఆ దేవుని మాటే. అదే క్రిస్మస్ అంటే. ఆ దేవుని మాట యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకి వచ్చింది. ఎందరైతే ఈ యొక్క వాక్యమును అంగీకరిస్తారో, ఎవరైతే ఈ వాక్యానికి లోబడి ఉంటారో, ఎవరైతే ఈ వాక్యమును అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని ఆహ్వానిస్తారో, ఎవరి హృదయంలో అయితే ఈ వాక్యం ముద్రించబడుతుందో వారి హృదయం శుద్ధి చేయబడుతుంది. అది నాశనం నుండి తప్పిస్తుంది, కాపాడుతుంది. అయితే ఈ వాక్యము ఎలా వెళ్ళాలి లోపలికి, ఎలా ఉంటే ఇది పనిచేస్తుంది, ఎలా ఉంటే ఇది పనిచేస్తుంది అని అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచ్చిన భాగాలు చదువుదాం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచుచు చినుగు మరి ఎక్కువగును అన్నాడు. ఎవడు కూడా పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అన్నాడు. మిషన్ టైలర్ అడిగితే వాళ్ళు బాగా చెప్తారు ఈ విషయాన్ని. పాత చిరిగిపోయేటువంటి దానికి తీసుకెళ్లి కొత్త బట్టను వేస్తే కొత్త బట్ట అలాగే ఉంటుంది, మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది, పక్కన కూడా చిరిగి అది కూడా పాడైపోతుంది. అంటే దానికి సూట్ అవ్వదు, పనికిరాదు అని. ఆ తర్వాత అక్కడ మరొక మాట చెప్తున్నాడు, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును అన్నాడు. పూర్వకాలంలో అంటే మన ముందున్నటువంటి కాలంలో ఎక్కడికైనా ఏదన్నా పట్టుకుని వెళ్ళాలంటే తిత్తులు అనేవి ఉండేవి. ఇప్పుడు రబ్బర్ తిత్తులు అంటారు, మన దగ్గర కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి, రబ్బర్తో చేసినవి, తోలు తిత్తులు వాళ్ళు చేసేవి. అందులో ఏదైనా ఒక వాటర్ పట్టుకెళ్ళాలన్నా, ఒక ద్రాక్షరసం పట్టుకెళ్ళాలన్నా అందులో పోసిన వాళ్ళు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడైతే మనం బ్యాగుల్లోనూ, క్యానుల్లోనూ, టిన్నుల్లోనూ రకరకాలుగా మనం మోసిపోతున్నాం ఏది కాంటది. దాన్ని సూచన చేస్తూ యేసుక్రీస్తు వారు ఈ మాటను ఉపమాన రీతిగా చెబుతున్నారు. ఆయన ఏంటంటే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయొద్దు. పాత తిత్తులు అనంటే నీ పాత హృదయము అని దాని అర్థం. నీ పాత హృదయము ఏదైతే చెడిపోయిందో, ఏ రోగంతో అయితే ఉందో ఆ రోగమును బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో నువ్వు వస్తే, నీలోనికి ఆ మార్పు వస్తే, అందులోనికి వేస్తేనే ఈ వాక్యం పనిచేస్తుంది. చెడిపోయిన హృదయం నాకు ఇలాగే ఉంటుందండి, మీ మాట మాత్రం నాకు ఇవ్వండి, నేను ఇలాగే ఉంటానండి, నేను మారనండి, నా బ్రతికి ఇలాగే ఉంటుందండి, మీరు మాత్రం నా కొరకు ప్రార్థన చేయండి అంటే అది పనిచేయదు. అది పనిచేయదు. పాత తిత్తులు చెడిపోయి ఉన్నాయి, క్రొత్త ద్రాక్ష రసం ఇస్తే మొత్తం పగిలిపోయి నాశనం అవుతాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు లివర్ ఉంటుంది కదా, పైన లివర్ ఉంటుంది, ఊపిరి తిత్తులు ఉన్నాయి, పసర తిత్తు ఉంది. ఇవి మనం బాగు చేయండి మనం వెళ్ళామనుకోండి, ఆయన ఏమంటాడు, ఇదిగో నేను చెప్పినటువంటి ఈ ఆహార పదార్థాలన్నీ తిను, అవసరం లేనివన్నీ ముందు ఏం చేయాలి, నువ్వు బాగా తినాలా. మీకు సిగ్నల్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే డాక్టరు అమ్మా ఈయనకి ఏది కాంటది పెట్టండి అమ్మా అనడానికి దాని అర్థం ఏంటి తెలుసా? దాని అర్థం ఏంటి? ఇంకెంతకాలం బతకడు, ఇప్పుడైనా శుభ్రంగా పెడతాడు,
శుభ్రంగా తినమని పెట్టేయండి అని తినడంటే అంటే ఇంక బతకడికి పోతాడని. ఇది తినొద్దు, ఇది పచ్చిం చేయండి అంటే తగు జాగ్రత్తలు తీసుకోమని. చెడిపోయినటువంటి ఆరోగ్యానికి ఇదిగో ఈ ఆహార పదార్థాలు నువ్వు తినొద్దు అని చెప్పాడు అని అంటే ముందు నిన్ను పాడు చేసే అవి ఉన్నాయి కదా, ముందు మానుకో, ముందు మాను, రోగం కొంచెం కుదిరి పడుతుంది. నేను ఇచ్చినటువంటి మందులు వేసుకో, ఈ హృదయం బాగుపడుతుంది, ఈ జబ్బు బాగుపడుతుంది. అంతే తప్ప డాక్టర్ గారు మీరు గొట్టాలు వేస్తా ఉండండి, బెల్లలేస్తా ఉండండి, అరకులు ఎత్తా ఉండండి, ఇవన్నీ నేను తాగుతా ఉంటానండి, ఈ పక్క నుంచి నా అరకు కూడా తాగుతానండి అంటే మంది పని చేద్దా అంటున్నారా లేదా? పని చేద్దా? మీ అరకు మీ అరికే, నా అరకు నా అరికే, మీది మీరే అలాగే చేసుకుంటాను, ఇది నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను అంటే అది తగ్గనే తగ్గదు సరికదా. రోగం ఇంకా ముదిరిపోయి అర్ధంతరంగా చనిపోతాడు. కనుక ఇప్పుడు మీరు ఆలోచించండి, కొత్త ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయకూడదంటే చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకోవాలన్నటువంటి తపన నీకు రావాలి. దేవుని యొక్క మాట అది బాగు చేయగలదు. అలాగే నీ హృదయం నూతనపరచబడాలి. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయిదురు, ఆ రెండును చెడిపోక ఉండును అని రాయబడింది అక్కడ. కనుక ప్రభు ఏమంటున్నాడంటే నీ హృదయాన్ని నాకు ఇస్తే, నా వాక్యము నా మాట నీ హృదయంలోనికి పంపించగలిగితే నువ్వు మార్పు చెందుతావు, నువ్వు బాగుపడతావు అని చెబుతున్నాడు. పిల్లలు ఆలోచించాలి, మనిషి తన మార్గాన్ని చెడుపుకున్నాడు, దేవుని యొక్క మహిమను దొంగిలించాడు, తనకు నచ్చినట్టుగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు, ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఎప్పటికీ జరుగుతుంది. కనుక దేవుడే తన సంకల్పానుసారంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి పంపించి ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోండి, ఈ ప్రభు ద్వారా మీకు రక్షణ దొరుకుతుంది అని ఏర్పాటు చేశాడు. క్రిస్మస్ అంటే అదే. ఎవరి హృదయంలోనికైతే యేసుక్రీస్తును ఆహ్వానిస్తారో, ఎవరి హృదయంలో అయితే యేసుక్రీస్తును ముద్రించుకుంటారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. ఉన్నటువంటి ఆ రోగానికి, ఆ భయంకరమైన పాపానికి అవకాశం ఇవ్వరు. ఇక్కడ రాయబడుతుంది మాట చూడండి ఒకసారి. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11వ వచన భాగాన్ని ఈ విధంగా రాయబడింది. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11వ వచన భాగం, ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు. దేవుని యొక్క ఉనికిలో సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైంది. అది యేసుక్రీస్తు వారి రూపంలో ఈ భూమి మీదకి సంతరించుకుంది. 2000 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. అదే ఉన్నతమైనటువంటి సువర్తమానం అన్నాడు, అదే అందరికీ రక్షణకరమైనది అన్నాడు, అదే నమ్మదగినటువంటి వాక్యం అన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి రాగలిగితే నీ హృదయంలో ఉన్న వ్యాధి పోతుంది. నువ్వు బాగుంటావు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీకిచ్చిన వయస్సులో, నీకిచ్చిన ఆయుష్కాలములో ఎంతకాలం ఉందో నీకు అర్థమైంది, ఎంతకాలం బతికేవో కూడా నీకు తెలుసు. దీనికి ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఈ జీవితానికి ఏమన్నా గ్యారెంటీ ఉందా? 100 సంవత్సరాలు బతుకుతాను అంటారా? ఎప్పటికీ ఈ జీవితానికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేనటువంటి ఈ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తే ఆయన ఉన్నతమైనటువంటి జీవితంగా దాన్ని మారుస్తాడు. ఒక గొప్ప నిరీక్షణ ఉంది అంటున్నాడు. మహాదేవుడు మన రక్షకులను యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికితే ఆ మహిమ ప్రత్యక్షతను సంపాదించుకుంటావో, పోగొట్టుకున్నటువంటి దేవుని మహిమను ఎలా సంపాదించుకోగలుగుతావో, నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎలా జీవితాన్ని కాపాడుకోగలుగుతావో చెప్తున్నాడు. పిల్లలు ఆలోచించండి, ఈ కొద్దిపాటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు తన కృప, తన దయ, తన కనికరము ద్వారా ప్రభువు మనకు అనుగ్రహింపచేసి తన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. కనుక ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి ఉన్నతంగా దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని కాపాడుకోవాలని కోరుతూ ఉన్నాను. ఒక అపొస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవితంలో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
12-13 వచ్చిన భాగాల్లో ఇలా రాయబడి ఉంది. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను అంటున్నాడు. ఒకప్పుడు ఆ ఘోరమైన వ్యాధితోనే ఇతను బాధపడ్డాడు. తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు అంటే అతనికి పడలేదు. ఎందుకంటే అదొక మతం అన్నాడు. నా మతం కన్నా గొప్పది కాదది, నా మతమే గొప్పదని యేసుక్రీస్తుని ప్రభువుని నమ్ముకున్న వారిని హింసించాడు, కొట్టాడు, వారిని దూషించాడు, చెరసాల్లో పెట్టాడు, చాలా బాధలు పెట్టాడు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క మహిమను చూశాడు. ఆ మహిమను చూసినప్పుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. తన జీవితంలో చేసినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టాడు. అక్కడ ఆయన సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక నేను కనికరించబడ్డాను అన్నాడు. ఓ ప్రభువా, నేను తెలియక చేశాను, నువ్వు ప్రభువని నాకు తెలియదు, నా మతమే గొప్పదనుకున్నాను, యోధా జాతిలో నా కులమే గొప్పదనుకున్నాను, అలాంటి స్థితిలో ఉండి నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ప్రభా, నీ మహిమను చూసినప్పుడు నాకు అర్థమైంది నాలో ఘోరమైన వ్యాధి ఉందని. ఈ వ్యాధిని నేను వదిలించుకోవడానికి నీ మహిమే నాకు కారణమైంది ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ రోజున సాక్ష్యం ఇచ్చు ఆయన అంటున్నాడు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. పాపులలో నేను ప్రధాన పాపిని, నా హృదయం అంతా చెడిపోయింది, కానీ ప్రభువు నన్ను రక్షించాడు, నాకు సహాయం చేశాడు, తన రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, భూమి మీద నశించిపోయేటువంటి జీవితం ఉంది, అది అక్షయమైనది కాదు. ఏదో ఒక రోజు అది ముగిసిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తే, ఆయన హృదయంలోనికి నువ్వు ప్రవేశించగలిగితే, ఆయన నీ లోపలికి రాగలిగితే, జీవితకాలం మట్టుకు ఇక్కడున్నటువంటి స్థితిలో కూడా దేవుని కొరకు చక్కగా బ్రతుకుతావు. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా ఉన్నతంగా మరొక లోకానికి వెళ్ళి అక్కడ కూడా బ్రతకగలుగుతావు. అది గొప్ప నిరీక్షణ అన్నాడు తీతుకు పత్రికలో. అది నిరీక్షణ అన్నాడు. కనుక ఎవరమైనా సరే ఆలోచిస్తే యేసుక్రీస్తుని ప్రభు నమ్ముకున్నటువంటి వారు నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. మరణం దగ్గరికి వచ్చినా కూడా బాధపడరు. నా ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నాను, దేవా నీకు స్తోత్రమని ఎంతో ఆనందిస్తారు. పిల్లలు ఆలోచించాలి, వయసు మీద పడుతుంది, పెద్ద వయసు వచ్చింది, 60-70 సంవత్సరాలు వచ్చాయి, రేపు మాపు వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రభా, నేను పాపిని, నా స్థితి నాకు అర్థమైంది, నా హృదయంలోనికి రావా, నా హృదయంలోనికి రావా, ఈ పాపిని క్షమిస్తావా అని ఒకవేళ నువ్వు అడగగలిగితే తప్పకుండా ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. నువ్వెవరవో నాకు తెలియని వాతలు పో అనే మనిషి కాదైనా. ఆయన రక్షించేటువంటి నాదుడు, రక్షకుడు అన్నారు ఆయన్ని. నేడు మీ కొరకు పుట్టెను అని అంటే, మీ కొరకు మీ కొరకు మీ కొరకు అంటే ఎవరైతే ఆ లోపలకు ఆహ్వానిస్తారో ఆ హృదయంలో క్రీస్తు పుట్టాలి. ఒకనాడు పౌలు అనబడేటువంటి ఆయన హృదయంలో పుట్టాడు. ఆయన యేసుక్రీస్తులాగా మారి తన జీవితాన్ని దేవునికి అర్పించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేవాడు. హింసించినోడు ప్రేమించాడు, కొట్టేవాడు ఆదరించాడు, దూషించినోడు ఎంతో మంది దూషిస్తే మారు మాట మాట్లాడకుండా భరించాడు ఓపిగ్గా క్రీస్తు హృదయం కలిగినటువంటి పౌలు గారు. నిజమైనటువంటి దేవుని బిడ్డలు క్రీస్తు వలె ఉంటారు, క్రీస్తు వలె మారుతారు, నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని కలిగి ఉంటారు. కనుక ఆలోచించి అర్థం చేసుకో. వయసు మీద పడతా ఉంది, ఆయుష్ రోజు రోజుకి తరిగిపోతా ఉంది. రక్షకుడు ఇప్పటికీ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ప్రకటన చేస్తూ ఉన్నాడు. నేడో రేపో ఆయన రాబోతున్నాడు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడు. చెడిపోయినటువంటి హృదయాన్ని, పోగొట్టుకున్నటువంటి మహిమను తిరిగి ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు, ఏ పాపం లేనివాడు, ఏ కల్మషం లేనివాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. ఏ ఒక్కరు కూడా ఆ పాపాన్ని, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయలేరు. ఎవరు శరీరాన్ని బాగు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా లోపల ఉన్న గుండె ఆగిపోతే ఎవరు ఏమీ చేయనటువంటి పరిస్థితి ఉంది కదా. చెడిపోయిన శరీరంతో చనిపోయినా పర్వాలేదు, కానీ చెడిపోయిన హృదయంతో మాత్రం చనిపోకూడదు. ఎందుకంటే అది భయంకరమైనటువంటి అగ్నిగుండానికి దారితీస్తుంది. ఇలా ఆలోచించండి.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన జీవితాన్ని ముగించాడు. చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచన భాగం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునిను అన్నాడు. ఎవరైతే ఆ సత్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమును ఒప్పుకుంటారో, సత్క్రియలందు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతారో, దేవుని కొరకు పవిత్రపరుచుకుంటారో, దేవుని సొత్తుగా చేసుకుంటారో, అలాంటి వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు. అది ఒట్టినే పోదు. ఈ లోకంలో భూమిని విడిచిపెట్టిన మరుక్షణం ఉన్నతమైన పరలోక రాజ్యంలో మనం అందరం కలుసుకుంటాం. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా దేవుడు వినిపించిన ప్రతి మాటను గ్రహించి చెడిపోయిన మార్గాన్ని, మహిమను పోగొట్టుకున్నటువంటి స్థితిని తిరిగి సంపాదించుకుని యేసుక్రీస్తు ద్వారా ఉన్నతమైన ఆ లోకానికి వారసులవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మీ కృప, మీ కనికరముల వలన ఈ దినం మీరు చేసిన మేలంటి కొరకు స్తోత్రాలు ప్రభా. ఈ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా ఈ కాపువారం ప్రాంతంలో మీ ప్రియ దాసులను, సంఘమును, సహవాసమును ఏర్పాటు చేసుకుని ప్రభు ఈ మంచి కార్యక్రమాన్ని జరిగించుటకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. మా ప్రభా, చెడిపోయిన హృదయాన్ని బాగు చేయవారు మీరు, హింసించే మనస్సును కూడా ప్రేమించే గొప్ప ప్రేమికులు మీరు. మీ ప్రేమను గ్రహించగలిగే చక్కటి అనుభవాలు ప్రభా మీ ప్రియమైన బిడ్డలందరికీ దయచేయండి. ఈ వాడకట్టు ప్రజలను, సంఘాన్ని, సహవాసాన్ని, మీ సేవకుని దీవించండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.